తర్వాత చెప్తారు. అయితే మన బ్యాచ్ కొంత సమ్మర్ వచ్చిందంటే చాలు ఒక 2 ప్లేసెస్ కి వెళ్తా ఉండేవారు. ఒక 2 నిక్ నేమ్స్ పెట్టుకుని ఎవరికి తెలియకుండా, ప్రొఫెసర్ వాళ్ళందరికీ తెలియకుండా అక్కడికి వెళ్దామా అని అడుగుతా ఉండేవాడు. వాటి పేర్లు ఏంటి? టెంపుల్ కాదు, సాయంత్రం అయ్యేటప్పటికి మన అడ్డా ఏంటంటే రైల్వే స్టేషన్ ప్లస్ అంతా ఎంజాయ్ చేసి, అంటే ఏమనుకోకండి ఇప్పుడు మానేసి ఇవన్నీ ఎంజాయ్ చేసి వస్తుంటే సత్యనారాయణ గారు ఒకసారి హాస్టల్ దగ్గర కూర్చున్నారు. అక్కడికి వచ్చి హాస్టల్లో ఆయన చూసినప్పటికీ వార్డెన్ గారు ఎవరు లేరు కానీ మేమందరం ఏం చేసామంటే చొక్కాలు ఇప్పేసి ఇలాగా తిప్పుకుంటా వెళ్తాం. యో అనుకుంటా ఆయన గబగబా మెస్ లో ఏదో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఆయన బయటకు వచ్చి ఏంటి వాళ్ళందరూ అలా చేస్తున్నారు ఏంటని కృష్ణని అడిగారు. కృష్ణ లేడు, ఎంపీ ఉండేది, అందరూ తింటా ఉండేవారు. ఏంటి చెప్పండి? మన బ్యాచ్ లో ఒకడు గీబా నడుస్తూ ఉండేవాడు. వెరీ గుడ్, ఇంతియాజ్ అహ్మద్. పాపం హీస్ నో మోర్ నౌ. ఆ చివరి పైన ఉన్నాడు. థ్యాంక్ యూ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు రిమెంబర్ ఆల్ దోస్. యోగి రెడ్డి అన్న ఏం చేశాడంటే అందరూ ఈ వేళ డిసెంబర్ 31 సెకండ్ షోకి నేల టికెట్ కొనుక్కుని వెళ్దాము. స్వామినాయుడు యోగిరెడ్డి అన్నేమో పంచి కొట్టుకుని గడులు చాలా మరి వేసుకుని వచ్చాడు. ఏ సినిమాకి వెళ్ళాం మనం అప్పుడు చెప్పండి? ఏ సినిమాకి వెళ్ళాం అప్పుడు? కాదు, ఏ సినిమాకి వెళ్ళాం? సెకండ్ షోకి నేల టికెట్ అందరూ రెడీ, చాలా అలర్ట్ చేసాము. ఇంటర్వెల్ లో మిగతా వెనకాల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే వాళ్ళందరూ షోలే కాదు, దేవత సినిమాకి గుర్తుంది కదా, వచ్చి ఇంకా అంటే మేము కొన్ని గుర్తు చేసుకున్నాము, మేము రాసుకున్నాము. మెమరబుల్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటాయి ఈ నిక్ నేమ్స్ లో మన స్టాఫ్ కి అలాగే మనకి స్టేట్ రెస్పాన్స్ ఇస్తున్న ఒక ఆయన ఉండేవారు, మనం అనేవారు స్టాఫ్ Good morning, dear friends and families. Yes, Raju. Last year రాలేనా? వచ్చాడు. Just I worked in Andhra Bank and retired as a DGM, and now I settled in Rajahmundry. I am doing without doing any work, only taking rest. Just I am enjoying the retired life. Next year Bandas in the Vizag group to go to. Enjoy next year. Fatima. Okay, thank you. Okay, thank you, Raju. And after farming. Okay. Good morning, all of you. నా పేరు బియ్యప్పారావు, B785. ఈ రోజున ఈ రీయూనియన్ కార్యక్రమం క్లాస్మేట్స్కి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఏపీ అక్రోస్లో రీజనల్ డివిజన్ చేశాను. తర్వాత ప్రస్తుతం విజ్ఞాన్ సంస్థ కాబట్టి సిబిఎస్ఈ స్కూల్ ఏలూరులో ఉంది. నేను నా వైఫ్ దాన్ని లాస్ట్ 15 years నుంచి విజయవంతంగా నడుపుతున్నాం. మనలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేసి పంపడం కూడా జరిగింది. అలాగే ముందు కూడా
మనసు నుంచి చక్కగా తయారు చేయడానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ హ్యాపీగా గడపాలని మీ మనకు ముని మనకు కూడా స్వతంత్ర సంతోషాలని How come all the groups get only same points and అందరికి ఈక్వల్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి అందరూ ఒకసారి ఎవరికి వాడు శబాష్ శబాష్ అని కరెక్ట్ ఎవరికో వాడు ఇలా కొట్టుకోండి. పెద్ద అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. యాక్చువల్గా ఏం లేదు, 1 hour గ్యాప్ వచ్చింది. ఏం చేయాలి నాకు దట్స్ ఆల్. అంటే ఏం లేదు, 15-20 minutes జస్ట్ ఫన్. ఇట్స్ నాట్ ఎ గేమ్. అంటే రిక్వెస్టింగ్ ద సిస్టర్స్ అంతా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతే గేమ్ స్టార్ట్. మధ్యలో వాళ్ళు లేచి ఖాళీగా ఉంది. సరే రమేష్ బాబు దగ్గరికి నేను కూర్చున్నాను. రమేష్ బాబు ఏదో చెప్తున్నాడు, రాస్తా ఉన్నా. పంపాపతి గారు ఎగ్జామ్ చేపల మార్కెట్ మంచి చేపలు ఎక్కడ అక్కడ పోతున్నాయి. That's how they used to take us. అంతా అంటే ఎగ్జామ్స్ కూడా అంత ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా ఎప్పుడు ఆయన మార్చి తిరుపతి తర్వాత నాగరాజరావు గారు ఇచ్చారు. యాక్చువల్గా he used to tell us class room lo, don't worry about kids, no mind you here. ఎన్ని ఎక్కడ కష్టపడతాంలే ఎట్లా వదిలే మామూలుగా ఈజీగా గ్రేట్స్ అనౌన్స్ చేయాలి. ఈ స్టేషన్ కూడా వస్తుంది అనౌన్స్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళాను. మా కజిన్ ఫోన్ చేసి ఇలా పోయి అయిపోయింది ఏదో మార్కెట్ దాదాపు కింద ఉండేది. సో అనిపిస్తుంటే సంస్థలు ఏం లేదు, ప్లీజ్ నోట్ రావాలి ఆపరేటర్స్ అండ్ సెట్ ఇంటర్ప్రిటేషన్ ఇది యాక్చువల్గా జరిగింది. అది జరిగింది నేను చెప్తాను. ఫైట్ అండి జరిగింది. రేపుగా మాత్రం ఇక్కడికి వచ్చినట్టు 8 hours బయట ఏం తర్వాత రైట్ ఎక్స్పీరియన్స్ చేసావా? మామూలుగా జనరల్ అది ఓపెన్ టు ఆల్. నేను రఫీ గారి వెనకాల కూర్చొని కామెంటరీ వింటుంటే అది సడన్ గా వాల్యూ తగ్గించబోయి లౌడ్ అయిపోయింది. వాళ్ళు పిలిచి ఆ రేడియో తీసుకెళ్ళి ఆర్ఎల్ నరసింహ గారు ఇచ్చారు. సరే మేము ఆర్ఎల్ నరసింహ గారిని ఎక్స్క్యూజ్ చెప్పి సార్ కార్యక్రమం తీసుకున్నాము క్లాసికల్ రేడియో ఐదుగురు కోటేశ్వరరావు 1 minute time. 1 minute time. ఓట్ ఆప్షన్ వాళ్ళంతా కూర్చోండి.
చంద్రకాంత్ ఏమహేష్ చెప్పు వీర్రాజు కాదు ఈ నాయ కాదు ఓకే నెక్స్ట్ లాస్ట్ 5 బ్యాచ్ అయిపోయిందా ఫైవ్ అండి మీ 5 అవును మనం అదే చేస్తారు అన్నాడట. సరే నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, డబ్బులు అప్పు తీర్చట్లేదు. డబ్బులు అప్పు తీర్చుకుంటే సైలెన్స్ ప్లీజ్. అప్పు తీర్చుకుంటే వీడు ఒక రోజు బజార్లో వెళ్తుంటే అటు నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇటు నుంచి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని ఏం రా నువ్వు, నీకు అప్పు ఇచ్చాను, డబ్బులు తీర్చుకుంటా, నీకు కనిపిస్తుంది అటు ఇటు వెళ్ళిపోతున్నావు అంటే, అన్న నీకు ముందు చెప్పాను కదన్నా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. థ్యాంక్ యూ. జయకుమార్ ఉద్యోగం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, కానీ అందరి మనసంతా దిగిపోయినా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అని చెప్పి. ఓకే, 20 మందిలో ఎంతమంది ఐడెంటిఫై చేస్తున్నారు మీకు చెప్పండి కరెక్ట్గా. ఎంతమంది ఐడెంటిఫై చేసినచ్చు? 1 చంద్రకాంత్ 2 అంటున్నారు, మంచం 5 అంటున్నారు, 10 మంది. ఓకే, 8 మంది కరెక్ట్ ఐడెంటిఫై చేశారు. సో ఆ 8 మందికి ముందు చెప్పండి. నువ్వు చేయలేదు పెట్టు. ఓకే, చేసాను పేరు చెప్తాం. ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి ప్రైజ్లు 5. 8 మంది మనకి ఐడెంటిఫై చేశారు, కానీ ఆ 8 మందిలో 5 ఎంత అదృష్టంతో ఇప్పుడు బయటకు వస్తుంది. ఫస్ట్ 8 మంది ఐడెంటిఫై చేసిన పేర్లు అయితే చెప్తాను, ఎందుకంటే అది తెలియాలి అందరికి. ఫస్ట్ నా రూమ్మేట్ విప్రవ్ ఐడెంటిఫై చేశాడు. లేడీస్ నిలబడు పెట్టు. ఓకే, నెక్స్ట్ చంద్రకాంత్ ఐడెంటిఫై. నెక్స్ట్ శ్రీహరి ఐడెంటిఫైడ్. శ్రీహరి అనుమానం వచ్చింది, ఐడెంటిఫై చేయలేము అని వెళ్ళిపోయాడు. తర్వాత సామూర్తి, ఈయన నా రూమ్మేట్. అవును, నా రూమ్మేట్ బాగున్నా. ఎన్టీ కృష్ణ, వీర్రాజు, నా నుంచి చెక్క లేస్తాడు, కూర్చున్నాడు, కానీ లేదు చెక్క. జయకుమార్, సిఎస్ సత్యనారాయణ. ఓకే, ఈ 8 మంది ఐడెంటిఫై చేశారు. సో ఈ 8 మందికి 5 ప్రైజ్ ఉన్నాయి. 5 ప్రైజ్ లో ఫస్ట్ ప్రైజ్ కొద్దిగా సాంబశివరావు కట్సి. ఇదంతా గేమ్ డిజైన్ చేసింది సాంబశివరావు, మనం ఆర్గనైజ్ చేసాం, కానీ మొత్తం ఆయన బ్రెయిన్ చైల్డ్. ఆయనే ఈ 5 గిఫ్ట్ కూడా పోస్ట్ చేశారు అనమాట. ఫస్ట్ ఆయన తాళి అయ్యమాట బాగా, తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే, నా అవుట్ ఆఫ్ 8 ఓన్లీ 5 తీసుకోవాలి, కాబట్టి లాటరీ సిస్టమ్ ఫాలో అవుదామని చెప్పి ఫైనలైజ్ చేశారు. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ లాస్ట్ రావాలి, ప్రైజ్ ఇస్తా ఇప్పుడే. ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ సామమూర్తి. వెరీ గుడ్. చంద్ర
చంద్రకాంత్. చంద్రకాంత్. హార్ట్ బీట్ ఉంది. శ్రీహరి. శ్రీహరి. ఇక్కడ Last one. ప్రైజ్ లేవండి. విపిరావు. ఐదు అయిపోయా. ఇక్కడ కూడా రమేష్ వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఓవర్ టు కర్మ సంవత్సరం. జస్ట్ 1 minute. ఇప్పుడు ఐటమై చేశారు కాబట్టి మీ బెటర్ ఆఫ్స్ ఒకళ్ళు చాలా ఇది అంటే ఎవరికి ఐ థింక్ మిగతా వాళ్ళంతా లక్కీ. వాళ్ళు డిసైడ్ చేశారు కదా ట్యాక్సేషన్ రిప్లేస్ చేయాలి. ఇప్పుడున్న కాకపోతే 1 lakh రూపీస్ అనుకో 2 lakhs వాల్యూ రిప్లేస్ చేయాలి. 2 lakhs వాల్యూ రిప్లేస్ చేయాలి. దే ఆర్ లక్కీ. అఫ్ కోర్స్ అంటే ఇందులో కొంతమంది అంటే ఒకటి చాలు ఇంట్లో వాళ్ళతో అంటే డ్రెస్సింగ్ కానీ బయటకు వచ్చేప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవుతారు ఒకళ్ళు అనేది దానికోసం వస్తే ఇది అంటే జస్ట్ అంటే ఈ కొనుక్కున్న వాళ్ళ చెవులకి ఏం పెట్టుకున్నారో అది కూడా తెలియకున్నట్లే. అది కాదు అది ఎవరు పండారన్నది కాదండి, ఏం పెట్టుకున్నారనేది చూడాలి. అది మీరు రియాక్ట్ అవ్వరు. నాకు మా బర్త్డేకి ఒక టాప్స్ తీసుకొస్తే అది నాకు నచ్చకపోతే టైటాన్ నుంచి కనిష్కి ఇచ్చి నేనన్నా ఏంటంటే ఇంత చాలా చిన్నదిగా ఉంది నాకు నచ్చలేదు అంటే అయితే నువ్వు చాయిస్ చేసుకో నేను ఉంటానన్నారు. నాకు కొనిపెట్టారు, ఆయనే కొనిపెట్టారు, బాగుంది. ఆయన గుర్తుపట్టలే. ఎంత 60 1,20,000 పెట్టుకోండి. అంతే కదా. రియాక్ట్ అవ్వాలా చాలా కోపంగా ఉంది, చాలా హర్ట్ అయ్యాను. అన్బిలీవబుల్ గా ఉంది. ప్రతిదీ గుర్తు పెట్టుకుంటారు, ఎలా మర్చిపోయారు పెట్టుకోవట్లేదు. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండి. అది సింగిల్ ఇది గెస్ట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే కొత్త వచ్చాయి కదా. నేను అనేది అదే చూడాలనే కదా. చూడలేదంటే ఆరుగురు వచ్చేసారు, ఐదుగురు అన్నారు కదా మీరు. అఫ్కోర్స్ అంటే కాదే ఇక్కడ ఒకటి చిన్నది మీరు అది చెప్పండి. చేయకపోవడమే మంచిది. మంచి కప్పులు వస్తాయి కదా, గిఫ్ట్ అంతా చిన్న అనౌన్స్మెంట్ అండి. చిన్న అనౌన్స్మెంట్ అండి. యాక్చువల్గా అంటే అర్థమైంది బ్యాంక్ వాళ్ళు ఇంత బాగా నిదానంగా నిదానంగా బడ్జెట్ పొట్లు కొనిపెట్టామంటే నాకు ఆవిడ మా ఆయన కొనటం లేదంటే మీ ఆయన చెప్తాను లేదా మీ ఆయన తట్టాలు కొనిపెట్టమని. సార్ లోగు పక్క ఓకే చాలు. ఒకసారి చప్పట్లు కొట్టండి.
సార్ ఇది చూడండి. అందుకే మేడం మీరు చేశారన్నారు కొంచెం ముందు సార్. ఓకే ఎలా చూడండి. ఓకే థ్యాంక్ యూ. అంత సీక్రెట్ గా వెరీ సీరియస్ ఓకే బాగుంది. సీతారాములు చప్పడు కొడుతూ ఉంటే బ్రీడింగ్ డాక్టర్స్ ఎదురకుండా చప్పడం కొట్టించారు. అదే To all our friends, and he has also sponsored the fruits in the rooms which is available. And thank you very much, Shamshav Rao. లార్జ్ సైజు వీరరాజు జయకుమార్ కృష్ణమూర్తి రామశాస్త్రి అంటే నీకు డబుల్ ఎక్స్ఎల్ ఏం చేసుకోండి. ఇప్పుడు తర్వాత దానికి కాకినాడ తర్వాత చెప్తారు ఎప్పుడు వేసుకోవాలి ఏంటి కూడా చెప్తారు. అది జయకుమార్ చెప్తారు. డబుల్ ఎక్స్ఎల్ నాగమాను డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి. సాయి ప్రసాద్, ఎన్వి కృష్ణ, సిఎస్ వెంకట్రామ్ మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చదవడంతో వచ్చి ఎక్సెల్ తీసుకోండి. ఆఫ్టర్ లంచ్ సెషన్ అందరూ ఇవి వేసుకుని రావాలి. వేసుకు రాకపోతే మటుకు మర్యాద కదా. వేసుకు రావడం మర్యాద, వేసుకు రాకపోతే మర్యాద. మనం కూడా ఈ డ్రెస్ వేసుకొస్తే యూనిఫామ్ ఫోటో సెషన్, మధ్యాహ్నం లంచ్ సెషన్ తర్వాత అందరూ వేసుకుంటారు. గేమ్స్ టైమ్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు మన వై కోటేశ్వరరావు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ పాప మా పాప రజిత నిన్న వచ్చింది, రాత్రి వచ్చింది. అందువల్ల మార్నింగ్ నేను రావడం లేట్ అయింది. పర్పస్ ఏంటంటే మా పాప వాళ్ళ అమ్మాయికి ఓణీలు ఇస్తున్నాం 25వ తారీఖున. మిమ్మల్ని అందరినీ కలిసి పర్సనల్గా ఇన్వైట్ చేద్దామని చెప్పి ఆమె ఇక్కడికి వచ్చింది. 28 చెప్పండి. So it's on December 28th morning. So please join us and give your blessings to my daughter Mani. It's a good tour. So please, guys are all welcome. Thank you for inviting me for this good evening. Venue is Balaji Temple, Kalyana Mandapam. We'll be sharing invitations also. బాలాజీ కళ్యాణ్ మండపం వెంకటేశ్వర టెంపుల్ బృందావన్ గార్డెన్స్ లో ఉంది. మీరందరూ రావాల్సిందిగా. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున మేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా చెరువు గురుతుంది బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది కొత్తి కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతరలోన మన ఉట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకు స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా ఉరకలేసే ఏరు పడవతో చెలిమి చేసింది అల్లా ఇంటి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున మేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా
పెద్ద సర్కిల్ Jump a little. Group of 3. చాలా ఫాస్ట్గా నేను ఇస్తున్నట్టు వైసాపు ప్లీజ్ కమ్ ప్లీజ్ ఒకసారి మీరు సార్ చేసుకోండి అంటే కొత్తగా వచ్చారు. Good evening to all. Welcome to all of you here, and very glad to see you and meet you again. My name is Sri Prabhudas. స్టార్టింగ్ అటెండెన్స్ ఆనంద బాబు ఎన్వరెడ్డి వాళ్ళు మా ఏబీసీ బ్యాచ్ మా టీచర్ అతని పేర్లు గుర్తుండే కానీ ఇప్పుడు అతను మారిపోయా కదా. నేను భూపాల్ అంటే కొద్ది పరిచయం ఉండేవాడు నాకు యూనివర్సిటీ ఉండబట్టి ఈయన పరిచయం రమేష్ ఇంకా తెలుస్తున్నారు కానీ పేర్లు అప్పుడప్పుడు ఆల్బమ్ పొద్దున్నే వచ్చింటే ఇంకా బాగా తెలుసు. ఓకే నేను 2015లో రిటైర్ అయ్యాను. 73 బ్యాచ్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి 79, 81 తిరుపతి హార్టికల్చర్, 81, 84 పిహెచ్డి, 85లో సర్వీస్ జాయిన్ అయ్యాను. ఈ మధ్యలో 7 నెలలు సిండికేట్ బ్యాంక్ ఆర్టీఓ చేశాను. ఇంకా యూనివర్సిటీ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను 2015లో. తర్వాత చిన్నప్పటి నుంచి అందువల్ల ఇంకా అది లోపల ఉండిపోయింది. వాటిలో ఆఫీస్లో అపీరెన్స్ కొని డైలాగ్స్ కొని ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా డైలాగ్ లేదు కానీ ఇందులో సరిలేదు నీకు మహేష్ బాబుది కర్నూలులో 3 రోజులు జరిగిందండి షూటింగ్ రామాజీ మీరు ఇస్తున్నారు తీసుకుంటారా? మీరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. చూడండి అంతే అంతే సార్ అంతే. మేడం ఓకే ఓకే మేడం మేడం చెప్పట్లు 46 లో
నెంబర్ ఇందులో ఒక అమ్మాయి పేరు ఇందులో ఒక అమ్మాయి పేరు ఉంది 4 సార్లు ఉన్నాయి ఇందులో ఒక అమ్మాయి పేరు ఉంది ఇందులో ఒక అమ్మాయి పేరు ఇందు కన్ఫ్యూజన్ ఓకే మరి లాస్ట్ ప్రైజ్ ఎవరు ఇస్తారు డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ ఇంతతో క్లోజ్ అయింది. మళ్ళీ మన కాటేజెస్ విజయ సుధాకర్ గారు ఫస్ట్ రిటైర్ అయ్యారు. ఒకసారి లేచి నిలబడండి. అందరికంటే లాస్ట్ లో ఒక 2 months బ్యాక్ రిటైర్ అయ్యాడు గంగాధర్, సైంటిస్ట్ అమరావతి. రాలేదు ఇంకాను, ఇంకా దారిలో ఉన్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన తరపున ఆయన చేయొద్దండి, ఆయన చేయొద్దండి. వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేశారు యూనివర్సిటీలో. రిటైర్మెంట్ చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. It's already 6:15. Let us disperse. Meet at ఏరియా మొత్తం పోలీసులు ఈ టీ-షర్ట్ తీసేసి ఇంకో షార్ట్ వేసి 7 o'clock కల్లా అక్కడ రండి. ఓకే, అదే తీస్తున్నారు, కింద రావట్లేదా? మాట్లాడకూడదు. వీడియో మాట్లాడుకోవచ్చు. వీడియో కాబట్టి ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములను ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతావు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తన అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసినారు రఘువరమిది లలిత ప్రియ కమలం విరిసినది నిజమునా స్వప్నం మోహమల్లే ముసురు కోరాదా నమ్మే గుసగుసలాడే యమోగిసలాడే మనసు కలలైన నిన్నే అది నీకు మును
మనసు చేరిన వేళ దూరాన నిలిచే వేళ తను వేసే నెరవెన్నెలా కురిపించుచు నెలరాజు వెండిని చేసే ఊహలు గుసగుసలాడే. సో చూసారు కదా, అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు ఈరోజు ఆయన సర్ప్రైజ్ అనమాట. ఆయన కోసం ఒక మంచి బర్త్డే సాంగ్ అల్లరి ప్రియుడు మూవీ నుంచి కీరవాణి గారి కంపోజింగ్లో ఒక మంచి పాట. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే కుహు స్వరాల కానుక మరో పలుకు తెలియనిది మాటున ఉండే మూగమని కమ్మని తలపుల కావ్యమని కవితలు రాసే మౌనమి ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం దిక్కులు కలిపేది ఇంగిని నేలకు దింపేది తనే కదా వారది క్షణాలకే సారది మనస్సనే అహో మనసుకు నీడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు. నువ్వు పక్కనుండి ఉంటేనేమోని నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నారు. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వారాలే ఇకపై తిరనాళ్ళే. अगले वेस्ट होगी हाँ నీ వలన కడిలో చిందేశా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ
అన్నీ తెలిసేవా గ్యాదరింగ్ అంటే నాకు ఇది స్టార్ట్ చేసిన మొదటి నుంచి అంటే ఫస్ట్ బాపట్లలో చేశారు. అప్పుడు కంపల్సరీగా రావాలని ఉంది. అప్పుడు ఆ టైంలో మా డాక్టర్ ఇలా అంటే డెలివరీ ఉందని చెప్పి మేము యూఎస్కి వెళ్ళిపోయాం, నేను నా మిస్సెస్. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా రావాలని చెప్పి నేను పేమెంట్ కూడా చేసేసాము. బట్ లాస్ట్ మినిట్లో నేను నా మిస్సెస్ హనీమూన్కి టర్కీ, గ్రీస్ వెళ్ళాము. సో దానివల్ల రాలేకపోయాము. సో ఈసారి మా మిస్సెస్ తిడుతూ ఉన్నారు, ప్రతిసారి మీరు చెప్తూనే ఉన్నారు మీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అదంతా. ఈసారి మనం కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి ఫస్టే బుక్ చేసుకున్నాం ఫ్లైట్ అంతా. సో దిస్ టైమ్ వీ మేడ్ ఇట్ సమ్హౌ. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సే దట్ ఐ డోంట్ నో వర్డ్స్ టు సే. అంటే నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పాలని చెప్పి. ఐఎమ్ రియలీ ఎంజాయ్డ్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది ఆర్గనైజర్స్. అంటే ఒకటి రెండుగా అందరినీ చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. సో ఆల్ ది ఆర్గనైజర్స్కి మై హార్ట్. 4 దశాబ్దాల మిత్రులారా, బాల్య మిత్రుల్లో నేను వచ్చా. ఎందుకంటే అప్పుడు మనం బాల్యంలోనే ఉన్నాం కాబట్టి బాల్య మిత్రులు. ఇప్పుడు బాల్యం కాదండి, అప్పుడు బాల్యం. కౌమార దశ. ఓకే. రియల్గా ఐ డోంట్ నో ది రీజన్, నాకు తెలియట్లేదు. నిజమా? యా, థ్యాంక్ యూ. సో అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ పక్కా. వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. వెరీ ఎక్సలెంట్ చక్క, ఎక్సలెంట్. అండ్ సమ్ కంట్రిబ్యూషన్స్, some heartfelt givings were there. మన కాకుమాన్ సాంబశివరావు అండ్ గుంటూరు టీం గురించి చెప్పాలంటే వాళ్ళు సుస్వాగతించిన విధానం కానీ ప్రేమతో ఆదరంతో తీసుకొచ్చి ఇక్కడ కృష్ణమ్మ ఒడిలో కమనీయ విందులు అండ్ కాలానికి అతీతంగా వెనక్కి తిరిగి కళాశాల గుర్తులతోటి మధురానుభూతులతోటి అన్నిటికంటే మించి కృష్ణమ్మ ఒడ్డున 2 గానగంధర్వులతోటి పాటలు పాడించిన తీరు ఇది ఛాలెంజే. నెక్స్ట్ ఎవరు చేస్తారు అనేది నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఇది ఛాలెంజ్. నెక్స్ట్ బెంచ్ మార్క్ అయిపోయింది. చూడాలి మరి నెక్స్ట్ ఎలా చేస్తారో. కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి ముందు భవానీ ఐలాండ్ అని, తర్వాత కాదని ఇక్కడ రకరకాలుగా పాపం చాలా కష్టపడ్డారు. జక్క నమస్కారాలు అనకూడదు, ఫ్రెండ్స్ కదా. ధన్యవాదాలు మీ అందరికీ, హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇంకో సంవత్సరం తిరిగి. ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ ఈవెంట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. లాట్ ఆఫ్ ఇండస్ట్రీ, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గోస్ ఇంటు successful organizing their things. In Hyderabad,
somehow when I came back, we gave the momentum to organize at Hyderabad, and I am very lucky that we have so many helping hands of our batchmates in Hyderabad. But when we see these arrangements at this Berum Park, Bhavani Islands, the team Guntur stood second to none. They have really outclassed us. They have done marvelous arrangements. In between, the tension that they have observed is really excellent because they have decided this site, but in between there are organizers. Finally, they made it to happen. As Satya said, and Madam Sirisha said, we would like to meet like Jakka and Ramesh and Samsirao, Shesharao, Vaikar, Suri, Hari, and other. Dear friends, really your participation made Team Guntur is overwhelmed with all your participation and enthusiasm and encouragement you have given, and your active participation in all the events. First of all, our Team Guntur's profound thanks to all the participants, including the women, those who have participated in this Atmeya Kalayika in good numbers and made this Atmeya Kalayika 2019 a grand success by taking lot of pains in traveling. Some people, some friends traveled all the way from Bangalore. Mr. Satya and his family, as well as Sri Hari and his family. Really, we are very, very happy seeing you, Satya. After 46 years, 1977 you left. After that, this is the first meeting after 45 years. Thankful to you. Sri Hari we met last year. Our thanks to the surprise guest, Dr. Satyavati, who helped her to proceed her further studies. And 75 after during the first semester of second year, she left, and lastly she retired at Nagpur and settling at Kakinada. And I am very much thankful to you, Satyavati. Thank you so much. But the interest you have shown to meet our friends in the world, Rajeshri and their team, for having taken pains in conducting the events, and it requires a lot of preparation also. Our team leader, for having sponsored the t-shirts to all the batchmates. మరి లేడీస్కి ఇవ్వలేదు, వాళ్ళకు కూడా తీసుకుంటానంటే టీ-షర్ట్లు ఇస్తాము ముగ్గురికి నలుగురికి చీరలు చెప్తాము. అమర్నాథ్ ఒకటేనో రమేష్ ఒకటి చెప్తాం. అది ఓకే, జ్ఞాపకార్థం ఇస్తాము. టీ-షర్ట్ తీసుకెళ్ళండి. 2007లో when we met, పరమేశ్వర రెడ్డి గారు మాకు ఎంత గైడింగ్ ఫోర్స్ ఆఫ్ టీమ్ గుంటూరు, దో హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్ గుంటూరు. ఆల్సో షీ హ్యాస్ స్పాన్సర్డ్ ఈ క్లాత్ బ్యాగ్స్ టు హోల్డ్ ద రిటర్న్ గిఫ్ట్స్. అది స్పెషల్ సాంశీరావు వాళ్ళ దీని నుంచి తెప్పించి ఇప్పించాడు. అది ఎన్ఆర్ఐ సీట్స్, లేకపోతే క్లాత్ బాక్స్ కూడా దొరకలా మాకు. లవ్లీ మ్యూజిక్ కన్సర్ట్, దే మేడ్ ఆల్ ఆఫ్ us to have a pleasant evening today. Thank you, Mr. Mallikarjun Rao garu, and who has given all out support at his means and supported our Atmeya Kalayika for its grand success. నిజంగానే ఆయన ఇందాక కూడా వచ్చి సూపర్వైజ్ చేసి వెళ్ళారు. హీ హ్యాస్ నో బిజినెస్ ఎట్ ఆల్, ఎందుకంటే వెన్స్ ఇట్ హెస్ బీన్ లెట్ అవుట్, హీ హ్యాస్ నో బిజినెస్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్, బట్ హీ హ్యాస్ టేకెన్ ఎవర్ పెయిన్. ఈవెన్ ఫుడ్ దగ్గర కానీ వచ్చి ఆయన చేసేసి ఇక్కడ కూడా అరేంజ్మెంట్ చూసి ఆయన హిమ్సెల్ఫ్, డెస్పైట్ టుడే lot of people, officials have come, district collector, joint collector, SP and CP, and he was so busy with them. Still he has taken pains to
take care of the things. Thank you so much, Mr. Srinivasarao garu. They have totally supported without any this one grousing and grumbling. Thank you all the staff of this Bern Park. Sincerely, I request all of you to take the things very easily and lightly, and particularly Sai Prasad. Thank you, thank you, thank you one and all. Thank you so much. 30 రూమ్స్లో 28 రూమ్సే వాళ్ళు ఇవ్వగలిగారు మనకు, ఎందుకంటే బికాస్ 2 వాళ్ళ దీంట్లో ఉంటాయి, ఈక్యూలో ఉంటాయి, వాళ్ళ ఎండీ కానీ సిఎండీ కానీ. కొన్ని ఏమో ఫస్ట్ ఫ్లోర్లో లేక సెకండ్ ఫ్లోర్లో ఉంటే కొంతమంది ఎక్కలేక పాపం చాలా బాధపడ్డారు. అది కొంచెం మాకు కూడా బాధేసింది, కానీ మేమేం చేయలేని పరిస్థితి. అందుకని మనకు రూమ్ లేక తర్వాత లాస్ట్ మినిట్లో కొంతమంది మేము డెస్పైట్ అవర్ రిపీటెడ్ రిక్వెస్ట్ లాస్ట్ మినిట్లో మనకి మేము ఇప్పుడు వస్తున్నాము ఈరోజు వచ్చేస్తున్నాం కొంతమంది చెప్పడంలో మేము అడిషనల్గా చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అందుకనే శక్తి గ్రాండ్ శక్తి గార్డెన్లో కొన్ని చేశాము.